పర్వతంపై దిగింది, పర్వతం బూడిదైపోయి మాయమైపోయింది. మూసా అలైహిస్సలాం స్పృహ తప్పి పడిపోయారు. చాలా మంది అంటారండి, మేము దేవుడిని చూసామండి, దేవుడితో మాట్లాడేవాళ్ళు, దేవుడిని చూసి ఎవరు చూస్తున్నారో తెలియదు. మూసా లాంటి వాడే స్పృహ తప్పి పడిపోయారు. అంత బలశాలి మూసా అలైహిస్సలాం, ఒక మహాప్రవక్త. యూదులు నమ్ముతారు, క్రైస్తవ సోదరులు నమ్ముతారు, ముస్లింలు నమ్ముతారు. అటువంటి మహాప్రవక్త, అత్యంత మెజారిటీ నమ్మే ఒక ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు స్పృహ తప్పి పడిపోయారు. అంటున్నారు, ఫలమ్మా అఫాక ఖాల సుబ్హానక తుబ్తు ఇలైక వఅనా అవవలుల్ ముమినీన్. అల్లా, నీవు పరిశుద్ధుడవు, నేను క్షమాపణ వేడుకుంటున్నాను, ఇంకెన్నడూ కూడా ఇటువంటి ప్రశ్నలు ప్రశ్నించను, నేను అందరికంటే మొట్టమొదట విశ్వసిస్తున్నాను, నిన్నెవరు చూడలేదు. అక్కడ జరిగిందేంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చిన్న దివ్య తేజస్సు తజల్లి దిగింది. తజల్లి అంటే తేజస్సు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తేజస్సు వాస్తవానికి 70,000 పొరలలో కప్పబడి ఉంది. ఆయన తేజస్సుకి ఆ పొరలు తప్పించబడితే ఈ విశ్వమంతా బూడిదైపోతుంది, భస్మైపోతుంది. ఆయన తేజస్సులో చిన్న భాగానికి పర్వతం మాయమైపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినడు, త్రాగడు. యేసుక్రీస్తు తినేవాడు, ఆకలి వేసేదాన్ని, అన్నపానీయాలు సేవించేవారు. పుట్టేటప్పుడు తల్లిపాలు తాగారు, మరియమ్మ పాలు. అల్లాహ్కు అటువంటి గుణగణాలు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మా ఉరీదు మిన్హుం మిన్ రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుతిమూన్ ఇన్నల్లాహ హువర్ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. 51వ సూర జారియాత్ వాక్యం 57. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు అల్లాహ్కు ఆహారం పెట్టాలా? ఆయన తినడు, తినే గుణము లేనివాడు. మరి ఆయనకి ఏ గుణం ఉంది? సకల జీవరాశులకు ఆహార ప్రదాత, భూమి ఆకాశాల్లో ఉండే జీవరాశులన్నిటికీ ఆహార ప్రదాత. వారికి ఆహారం సంపాదించుకునే జ్ఞానం ఇచ్చే మహారజ్జాక్ ఆహార ప్రదాత. ఈ భూమిపై ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయని ప్రతి జీవికి ఆహారం సమకూర్చువాడు క్రీస్తు, తినేవాడు, త్రాగేవాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 5వ సూర మాయిదా వాక్యం 75లో అంటున్నారు, మల్ మసీహ్ ఇబ్న్ మర్యమ ఇల్లా రసూల్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లి రుసుల్ వ ఉమ్ముహు సిద్దిక కానా యఅకులాని అత్'ఆమ ఉన్జుర్ కైఫ నుబయ్యిన్ లహుమ్ ఆయాతి థుమ్మ ఉన్జుర్ అన్నా యూఫకూన్. మరియమ్మ కుమారుడైన మెస్సియా ఒక ప్రవక్త తప్ప మరి ఇంకేమీ కాదు. ఎలాగైతే ఆయనకు పూర్వం ప్రవక్తలు గతించారు, ఆయన కూడా గతించారు. ఆయన యొక్క తల్లి సత్యవతి, సద్గుణ సంపన్నురాలు సత్యవతి. కానా యఅకులాని అత్'ఆమ, ఉభయులు అన్నపానీయాలు సేవించేవారు. దైవం అంటున్నాడు, ఉన్జుర్, నువ్వు ఒకసారి చూడు నేను ఎలా చెప్తున్నానో, మరి నువ్వు ఎట్టుపోతున్నావు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తినే త్రాగే దేవుడు కావాలా, తినిపించే త్రాపించే దేవుడు కావాలా? నువ్వే ఈ చాయిస్ ఎంచుకోవట్లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సెలక్షన్ నీదే. తినే త్రాగే దేవుడు కావాలా, తినిపించే త్రాపించే దేవుడు కావాలా? సోదరులారా, పోల్స్ లో, సౌత్ పోల్, నార్త్ పోల్ లో పెంగ్విన్ అనే ఒక జీవి గడ్డ కట్టే మంచుగడ్డలో జీవించే జీవులు ఇవి. 4 నెలలు అన్నపానీయాలు లేకుండా మంచు కురుస్తుంటే ఆ మంచులు అలా నిలబడి గుంపులు గుంపులుగా ఇటు అటు కదిలి జీవించే జీవులు. ఆ పెంగ్విన్కి ఆహారం ఎలా ఇస్తున్నారు సోదరులారా? ఆ మంచు ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి వెలుగు రిఫ్లెక్షన్, కాంతి పరావర్తనము, అది గనక కంటిలో పడితే కళ్ళు అక్కడే పోతాయి క్షణాలు. ఎందుకంటే మన కంటి యొక్క పవర్ ఎంత? 3500 కాంతిని చూడగలరు, కాంతిని కొలుస్తారు. ల్యూమెన్స్ 3500 ల్యూమెన్స్ మాత్రమే తట్టుకోగలరు. అక్కడ పరావర్తనం ఎంత వస్తుంది తెలుసా? 1200 ల్యూమెన్స్ వస్తుంది. 12,000 ల్యూమెన్స్ వస్తుంది. అంత ఎక్కువ శాతం ల్యూమెన్స్ వస్తే వెంటనే కళ్ళు పోతాయి. కానీ ఆ జీవికి ఆ సమయంలో కళ్ళు సూది అంత అయిపోతాయంట, సూది అంత. కానీ దానికి ఆహారం ఎక్కడుంది? భూమిపై లేదు.
సముద్రాలలో పెట్టాడు దైవం. సముద్రంలో వెళ్ళి తినాలి. ఎక్కడ? 1/2 కిలోమీటర్ లోతు, 500 మీటర్లు లోటు వెళ్ళాలి. 1/2 కిలోమీటర్ లోటు. అక్కడ చీకటి, చిట్ట చీకటి. మరి ఆహారం ఎలా కనిపిస్తుంది? అక్కడ కన్ను 300 భాగాలు పెద్దదైపోతుంది. మరి వారు ఎలా సంపాదిస్తారు? గ్రూపు వెళ్తారు. గ్రూప్ అందరూ కూడా చుట్టూ చేపల చుట్టూ వేసేస్తారు రౌండ్. ఒక్కొక్కటి వెళ్ళి లోన తినేసి బయటకు వస్తారు. ఇలా చుట్టూ కాసేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాల్లో ఉన్న అన్ని జీవులకి ఆహారం ఇచ్చేవాడు రజ్జాక్. క్రీస్తు అందులో ఒకరు ఆహారం తీసుకునేవాడు. అలాగే హజరత్ ఈసా అలైహిస్సలాం వారికి నిద్ర వచ్చేది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి నిద్ర రాదు. లా తాఖుదుహు సినతుం వలా నౌమ్. 2వ సూరా సూరా బఖరా వాక్యం 255. ఆయనకి నిద్ర రాదు, కునుకు రాదు. యూదులు అన్నారు, అల్లాహ్ 6 రోజులు ఈ విశ్వాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడండి అన్నారు. విశ్రాంతి దినమే మాకు ప్రార్థనా దినంగా కావాలి అని యూదులు శనివారం తీసుకున్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి విశ్రాంతి అవసరమా? ఖురాన్ లో దాని సమాధానం ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 30వ సూరా 50వ సూరా చూడండి, సూరే ఖాఫ్ వాక్యం 38. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఖలకన సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ 6 అయ్యామిన్ వమా మస్సనా మిన్ లుగూబ్. భూమి ఆకాశాలు వాటి మధ్యన ఉన్న వాటిలన్నింటినీ 6 దినాలుగా సృష్టించాడు అల్లాహ్. ఆయనకి అలసట అనేది తాకరైనా తాకదు. వమా మస్సనా మిన్ లుగూబ్, అలసిపోవడం దూరం, అలసట తాకదు అంటున్నారు. అందుకే సూరా రహమాన్ 55వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యస్అలుహు మన్ ఫిస్ సమావాతి వల్ అర్ద్ కుల్ల యౌమిన్ హువ ఫీ షాన్ ఫబిఅయ్యి ఆలా'i రబ్బికుమా తుకద్దిబాన్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా ఆయననే అడుగుతూ ఉన్నాయి. అణువు నుండి బ్రహ్మాండం వరకు సమస్తము ఆయనపై ఆధారపడి ఉన్నాయి. అన్ని ఆయన అడుగుతూ ఉన్నాయి. అనుక్షణం ఆయన ఏదో ఒక కార్యంలో నిమగ్నమై ఉన్నాడు. ఓ మానవులారా, జిన్నాతులారా, మీ ప్రభు యొక్క ఏ అనుగ్రహాలను మీరు తిరస్కరిస్తారు? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయం ముందు ఎవ్వరు కూడా విశ్వములో సరితూగరు. ఈ విశ్వములో ఎవ్వరు సరితూగరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వాడు. ఆయనకి పుట్టుక లేదు. క్రీస్తు మరియమ్మకు పుట్టారు. అందుకే అల్లాహ్ ఖురాన్ లో 112వ సూరా సూరా ఇఖ్లాస్ వాక్యము 3లో అంటున్నారు, లం యలిద్ వలం యూలద్. ఆయనను ఎవరు కనలేదు, ఆయన ఎవరిని కనలేదు. ఆయనను ఎవరు కనలేదు. చాలా మంది ఏమంటారండి, లేదండి మానవ రూపంలో రావచ్చు కదా. నేను సార్ నా యొక్క సమయం అయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నారు. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ చదువుతూ దాన్ని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాక. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا رحيم.